రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బెట్టింగ్ యాప్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆయన పక్కా కమర్షియల్ వీడియోలను బయటపెడుతూ బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన మాట గురించి ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లకు పోలీసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అమాయకుల జీవితాలను బలి తీసుకుంటున్న ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ప్రముఖులలో రైతు బిడ్డగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరు కూడా వినిపిస్తూ ఉండటం సంచలనంగా మారింది. దీంతో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ప్రమోషన్స్ కోసం డబ్బులు తీసుకోనని చెప్పిన మాటను గుర్తు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. రైతు బిడ్డ పేరుతో యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ చివరకు బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు. చివరకు విన్నర్గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు రైతు బిడ్డగా సాధారణ జీవితం గడిపిన పల్లవి ప్రశాంత్ ఆ తరువాత సెలబ్రిటీ హోదాలో లైఫ్ ఎంజాయ్ చేయటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి చిక్కుల్లో పడ్డాడు పల్లవి ప్రశాంత్. ఆయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి బాగా సంపాదిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో త్వరలోనే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇవి మాత్రమే కాదు, కొన్ని రోజుల క్రితం స్కిన్ వైటనింగ్ ట్రీట్మెంట్ గురించి కూడా పల్లవి ప్రశాంత్ ప్రమోట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ గురించి తీవ్రంగా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కప్పు గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకే పంచుతానని చెప్పిన పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత రైతులకు సహాయం అనే మాటను పక్కన పెట్టేసి బెట్టింగ్ ప్రమోషన్లతో భారీగానే కూడబెట్టుకున్నారు అంటున్నారు. అంతేకాకుండా బీబీ హౌస్లో ఉన్నప్పుడు ప్రమోషన్స్ చేస్తావు కదా అని ఇతర కంటెస్టెంట్స్ అడిగితే నేను మనీ తీసుకోకుండా ప్రమోట్ చేస్తాను అని చెప్పాడు. కానీ ఆయన బయటకొచ్చాక పక్కా కమర్షియల్గా మారిపోయాడు. బెట్టింగ్ ప్రమోషన్స్తో గట్టిగానే సంపాదిస్తున్నాడు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా ఫ్రీగానే ప్రమోట్ చేశాడా ఏంటి అని సెటైర్లు పేలుస్తున్నారు. బిగ్ బాస్ 7 టైటిల్ని గెలుపొందిన తర్వాత పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు వస్తున్న టైంలో అభిమానుల అత్యుత్సాహంతో అర్ధరాత్రి పెద్ద ఘర్షణ చెలరేగింది. ప్రశాంత్ ఫ్యాన్స్ ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేయడంతో పల్లవి ప్రశాంత్తో పాటు పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. దాదాపు 3 రోజుల పాటు పల్లవి ప్రశాంత్ చెంచల్గూడ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వల్ల పల్లవి ప్రశాంత్ ఏకంగా 2 ఏళ్ల పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని టాక్ నడుస్తోంది. మిగతా సెలబ్రిటీల ప్రమోషన్లు ఒక ఎత్తైతే రైతు బిడ్డగా చెప్పుకునే పల్లవి ప్రశాంత్ ప్రమోషన్లు మరొక ఎత్తు. ఎందుకంటే ఆయనను రైతుగా భావించి అభిమానించే వ్యక్తులపై బెట్టింగ్ యాప్స్ ఇతర ప్రమోషన్లు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో హర్షసాయి, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్ బాయ్స్, కిరణ్ గౌడ్తో పాటు మొత్తం 11 మంది ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా జలిపిస్తున్నారు.